ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఆహ్, దేవకార్యం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతమండి. సో, మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఆగస్ట్ నెలలో మరికొన్ని దర్శనం టికెట్స్ టీటీడీ వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. రేపు అనగా 23 మే 2024 తారీఖున. సో, గురువారం రోజు 23 మే 2024 అంగప్రదక్షిణ టికెట్స్, శ్రీవాణి డోనర్ బ్రేక్ దర్శనం టికెట్స్, అలాగే సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి దర్శనం టికెట్స్‌ని టీటీడీ వారు రిలీజ్ చేయబోతున్నారు. సో, ఒక్కొక్కటిగా మనము వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎన్ని గంటలకు ఏ టికెట్స్ రేపు విడుదల కాబోతున్నాయనేది. సో, అంగప్రదక్షిణ టికెట్స్ ఇది రేపు ఉదయం అనగా 23 మే 2024 10 గంటలకి ఆగస్టు నెలలో అంగప్రదక్షిణ టికెట్స్ విడుదలవుతున్నాయన్నమాట. ఆగస్ట్ నెలలో ఎవరికైనా అంగప్రదక్షిణ మొక్కులున్నా, అంగప్రదక్షిణ చేయాలని మనసులో ఉన్న ఆ టికెట్స్‌ని రేపు 10 గంటలకు మీరు బుక్ చేసుకోగలరు. ఇది మీరు మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ చేసి టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే ఒకే లాగిన్‌కి కేవలం 2 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఈ టికెట్స్‌ని రిలీజ్ అయిన తర్వాత ఒక 2, 3 నిమిషాల్లోనే అన్ని టికెట్స్ అయిపోయే అవకాశం ఉంది. సో, అందరూ వెరీ మచ్ రెడీగా ఉండి టికెట్స్‌ని బుక్ చేసుకోగలరు ఎవరికైనా ప్లాన్ ఉంటే. అదేవిధంగా ఈ అంగప్రదక్షిణ చేయదలుచుకునే భక్తులకు ఉదయము దాదాపు 12:30, 1 గంట ప్రాంతంలో మన పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో క్యూ లైన్‌లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. తడి బట్టలతో మన సుపథం ద్వారా వెళ్ళాల్సొస్తుంది. సో, ఎప్పుడైతే మన స్వామివారి సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుందో, అదే సమయంన ప్యారలెల్‌గా అంగప్రదక్షిణ భక్తులను కూడా అక్కడ వాళ్ళు క్యూ లైన్‌లో విడుదల చేసి, ఆ అంగప్రదక్షిణం అనేది జరిపే అవకాశం ఉంటుందక్కడ. ఆ తర్వాత మిమ్ములను అంగప్రదక్షిణ జరిగిన తర్వాత ఎప్పుడైతే సుప్రభాత సేవ అయిపోతుందో, అప్పుడు మరల మిమ్మల్ని సర్వదర్శనం క్యూ లైన్‌లో అక్కడే జాయిన్ చేసి దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఇదొచ్చేసి అంగప్రదక్షిణ టికెట్స్ గురించి. తర్వాత టికెట్స్ వచ్చేసి శ్రీవాణి డోనర్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండి. సో, శ్రీవాణి డోనర్స్ ఎవరైతే రూ. 10,000 ఒక టికెట్‌కి రూ. 10,000 చొప్పున ఎవరైతే డొనేట్ చేస్తారో వారికి టీటీడీ వారు ప్రొవైడ్ చేసే సౌలభ్యం ఏంటంటే బ్రేక్ దర్శనం మీరు చేసుకోవచ్చు. దానికి గాను మీరు రూ. 10,000 చెల్లించవలసి ఉంటుంది ఒక టికెట్‌కి. అదేవిధంగా దర్శనానికి గాను రూ. 500 చెల్లించి దర్శనం టికెట్‌ని మీరు బుక్ చేసుకోవాల్సొస్తుంది. అంటే శ్రీవాణి ట్రస్ట్‌కి డొనేషన్‌గా 10,000 ప్రొవైడ్ చేస్తూ, కాంట్రిబ్యూట్ చేస్తూ రూ. 500 దర్శనానికి మీరు టికెట్స్ బుక్ చేసుకోవాల్సొస్తుంది. అదేవిధంగా రేపు అంటే 11 గంటలకు ఈ శ్రీవాణి టికెట్స్ విడుదల కాబోతున్నాయి. సో, అదే సమయంన బోత్ దర్శనం అండ్ అకామిడేషన్ ఫెసిలిటీ కూడా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. సో, మీరు బుక్ చేసుకోగలరు. అండ్ ఒక ముఖ్య గమనిక ఏంటంటే 2 టికెట్స్ దర్శనం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు వసతి సదుపాయం ఇస్తారు. ఎందుకంటే తిరుమలలో ఒక భక్తుడు వెళ్తే రూమ్ ఇవ్వడం జరగదు. సో, ఎవరైనా వెళ్ళాలని అనుకునేవారు శ్రీవాణి డోనర్స్ దర్శన్ టికెట్‌లో వెళ్ళాలనుకునేవారు 2 టికెట్స్‌కి డొనేషన్ చేసి 2 టికెట్స్ దర్శనం బుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు అకామిడేషన్‌ని బుక్ చేసుకోగలుగుతారు వెబ్‌సైట్‌లో. సో, ఇది మీరు గమనించగలరు. సో, రేపు 23 మే 2024 11 గంటలకు శ్రీవాణి డోనర్స్ బ్రేక్ దర్శనం టికెట్స్ విడుదల చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా శ్రీవాణి దర్శనం అనేది ఒక అద్భుతమైన దర్శనం అండి. ఇక్కడ ఎంత పీస్‌ఫుల్‌గా వెళ్ళొచ్చంటే ఎలాంటి పుషింగ్ కానీ, ఎలాంటి రష్ ఉండడం కానీ జరగదు. మీరు స్వామివారిని మొదటి గడప నుండి దర్శనం చేసుకోగలుగుతారు. సో,
ఇది చాలా ప్రత్యేకమైన దర్శనం ఫెసిలిటీ మనకు లభిస్తుంది. సో, మొదటి గడప దాకా మీరు వెళ్లి స్వామివారిని అతి దగ్గరగా దర్శించుకోగలరు. అదే విధంగా హారతి, శటగోపం గూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ పండితులు. సో, ఇది శ్రీవాణి డోనర్ దర్శనం గురించి. తర్వాత దర్శనం వచ్చేసి ఇంకో చాలా ఇంపార్టెంట్ దర్శనం వచ్చేసి సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇల్ హెల్త్ పేషెంట్స్ గురించి ప్రత్యేకమైన టికెట్స్‌ని టీటీడీ వాళ్ళు రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఇదొచ్చేసి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ టికెట్స్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడ నేను మెన్షన్ చేయడం మిస్ అయిందండి. సో, రేపు మధ్యాహ్నం 23 మే 2024 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ కోటా విడుదల కాబోతుంది. సో, ఎవరైనా వయసు 65 అండ్ 65 ఎబోవ్ ఉన్నవారు మాత్రం సీనియర్ సిటిజన్స్ కోటాలో దర్శనం టికెట్స్‌ని బుక్ చేసుకోగలరు. వారితో పాటుగా వాళ్ళ భార్య కానీ, భర్త కానీ కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అంటే బుకింగ్ చేసుకునే టైంలోనే ఈ డీటెయిల్స్ అన్నీ మీరు వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎలాంటి డబ్బులు గానీ ఏమి చెల్లించనవసరం లేదు. ఇది ఫ్రీ టికెట్ సీనియర్ సిటిజన్స్‌కి. కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. సో, జేపీజీ ఫార్మాట్‌లో గానీ, పీఎన్‌జీ ఫార్మాట్‌లో గానీ ఆధార్ కార్డ్‌ని స్కాన్ చేసి దాన్ని మీరు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అరౌండ్ 1 ఎంబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ, అంతకంటే ఎక్కువ ఫైల్ సైజ్ ఉండకూడదు. సో, ఇవన్నీ చూసుకొని సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే మీ పేరెంట్స్ లేదా మీకు తెలిసిన వయసులో పెద్దవారైన వాళ్ళు ఎవరైనా ఆగస్టు నెలలో దర్శించుకోవాలని కోరుకుంటే మాత్రం వారికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంటే 23 మే 2024 3 పీఎంకి సీనియర్ సిటిజన్ కోటా విడుదలవుతుంది. అదేవిధంగా ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్ భక్తులున్నట్లయినా లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే, ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే 20% అండ్ అబోవ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అప్‌లోడ్ చేసి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా హెల్త్ బాలేని వాళ్ళు, అంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, సర్జరీ జరిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళైతే మీ సర్జన్ నుంచి ఒక లెటర్ లేదా ప్రిస్క్రిప్షన్‌ని తప్పకుండా తీసుకొని దాన్ని అప్‌లోడ్ చేసి టికెట్‌ని బుక్ చేసుకోగలరు. సో, ఇది ఒక అద్భుతమైన అవకాశము. చాలా మందికి తెలియదు. కానీ టీటీడీ వారు 3 నెలల ముందుగా అంటే ఆగస్ట్ నెల కోటా సీనియర్ సిటిజన్స్ టికెట్లు గానియండి, ఇతర ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ ఇల్ హెల్త్ పేషెంట్స్ కోసం దర్శనం టికెట్స్‌ని 3 నెలల ముందుగా మే నెలలోనే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సో, ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. సో, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. మొదటగా అంగప్రదక్షిణ రేపు ఉదయం అంటే 23 మే 2024 రేపు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ కోటా టికెట్స్ విడుదలవుతాయి ఆగస్ట్ నెలకు. సో, అది తర్వాత శ్రీవాణి డోనర్స్‌గా రూ. 10,000 చెల్లిస్తే ఒక టికెట్ డోనర్‌కి మీరు శ్రీవాణి డోనర్‌గా మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఒక ₹500 చెల్లించి దర్శనం టికెట్‌ని బుక్ చేసుకోవాలి. ఇక్కడ 500 రాలేదండి, టైపింగ్ ఎర్రర్, క్షమించండి. తర్వాత అదే విధంగా సీనియర్ సిటిజన్స్‌కి వచ్చేసి రేపు మధ్యాహ్నం 3 గంటలకు 23 మే 2024 మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ కోటా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా, ఇల్ హెల్త్ పేషెంట్స్ కోసం కూడా దర్శనం టికెట్స్ విడుదల చేయబడుతుంది. ఓకే. సో, ఇదండి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నది. అందరి సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ దేవకార్యం. అండ్ ప్లీజ్ ఎనేబుల్ నోటిఫికేషన్స్ సో దట్ ఎప్పుడెప్పుడైతే ఇలా టీటీడీ వారు మనకి దర్శనం టికెట్స్ కానీ, అకామిడేషన్స్ కానీ విడుదల చేసినప్పుడు నేను వీడియో చేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీ అందరికీ తిరుపతి మరియు తిరుమల దర్శనము మరియు అకామిడేషన్ చక్కగా జరగాలని కోరుకుంటూ, మీరు మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ప్రయర్‌గా ప్లాన్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ యాత్ర కొనసాగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.